ఈరోజు నిస్సిగ్గుగా ఆ రోజు అంజుమన్ అధ్యక్షుడిగా ఉండి శారదా కాలనీ రెడ్డిపాలెంకి సంబంధించినటువంటి పెద్ద జామియా మసీదుకి సంబంధించినటువంటి 10 ఎకరాలు తను కంటైనర్లు పెట్టుకోవడానికి ఒక కంపెనీ కోసం లీజుగా అడిగినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి ఈరోజు నగర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా నిర్కీ సర్వీస్కి సంబంధించినటువంటి తారక రామ్ నగర్ అక్కడ తన అల్లుడు షబ్బీర్ అనేటువంటి వ్యక్తికి 2000 గజాలు జీవన భృతి కోసం కేటాయించమని చెప్పి అడిగినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే నల్లపాడులో ఉన్నటువంటి షేక్ హాసిం అలీ అనే అతనికి ఈ హాసిం అలీ వాళ్ళ బంధువు ఇతను కూడా హాసిం అలీ అతనికి 3 ఎకరాలు వక్ఫ్ బోర్డు లీజ్కి ఇవ్వమని చెప్పి అడిగినటువంటి మాట ఇవన్నీ కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉండి లెటరల్ ప్యాడ్ల మీద నిస్సిగ్గుగా ఈ స్థలాన్ని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా మన రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ ముందు తను అమ్మేటువంటి సబ్బులు అమ్ముకోవడానికి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సెట్ బ్యాక్ స్థలంలో కడతా ఉంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆపినటువంటి మాట ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అనేక కార్యక్రమాలు ఆ రోజు కరోనా లాంటి మహమ్మారిలో గుట్కాలు అమ్ముతూ గుట్కా తయారు చేస్తూ ఫ్యాక్టరీని సీజ్ చేస్తే ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. డ్రగ్స్ మాఫియా గుంటూరులో కిర్లీ షాపుల్లో కిరాణా షాపుల్లో ఎవరు ముద్దాయిలుగా ఉన్నారో మీ కుటుంబ సభ్యులు ఒక్కసారి నూరి ఫాతిమా గారు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను అన్నీ మాట్లాడచ్చు, సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నటువంటి మాటల గురించి మీరు ఆలోచించుకోండి. అంతేకాకుండా నేను అడుగుతా ఉన్నా, డ్రగ్స్ మాఫియాలో మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి మీరు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇంట్లో ఒక వ్యక్తిని 13 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకుని వచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా.